హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించిన కంటెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫేమస్ సీరియల్స్లో నుంచి తనింటి ఆడపడుచుగా, తనింటి అమ్మాయిగా, తన ఇంట్లో మనిషిగా అనుకునే 2 సీరియల్స్ నుంచి డిఫరెంట్ యాక్టింగ్, డిఫరెంట్ యాటిట్యూడు, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎలివేషన్స్ ఉన్న యాక్ట్రెస్ని సీజన్ 8కి తీసుకోబోతున్నారు. అందులో ఒకరు బ్రహ్మముడి కావ్య అని అనేస్తున్నారు, కానీ తనకి సీరియల్లో ఆమె క్యారెక్టర్ పేరు కావ్య, ఆమె అసలు పేరు దీపిక. సో ఆమె ఎంత బాగుంటుందంటే సినిమాల్లో సీరియల్లో బ్రహ్మముడి సీరియల్లో ఎంత బాగా మెప్పించిందో బయట ఈవెంట్స్లో కూడా అంత బాగా మెప్పిస్తున్నారు. ఈవెన్ బయట బిహేవియర్ కూడా చాలా డౌన్ టు ఎర్త్, చాలా పద్ధతిగా, చాలా ఇదిగా ఉంటుంది. ఆవిడ కొన్ని సీరియల్స్ కూడా చేస్తున్నారు. ఎంత క్లిక్ అయిందంటే బ్రహ్మముడి జోడి ఇద్దరూ కలిసి ఒక యాడ్ కూడా, ఒక బట్టలకు సంబంధించిన సర్ఫ్కి సంబంధించిన యాడ్లో కూడా వాళ్ళు యాక్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో అంత బాగా క్లిక్ అయింది ఆ పేరు. ఆల్రెడీ తను సుహాస్ ఏదో సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, ఆ హీరో బ్రహ్మముడి హీరో. తను లాస్ట్ టైం సీజన్ 7కి గెస్ట్ అపీరెన్స్గా కూడా వచ్చారు, హౌస్లో కూడా వెళ్తారు. తర్వాత అంటే తనకు సంబంధించిన ఆల్రెడీ సీజన్ 7లో ఒక యాక్ట్రెస్ ఉండేవారు కాబట్టి ఇప్పుడు సీజన్ 8లోకి బ్రహ్మముడి హీరోయిన్ అయిన బ్రహ్మముడి కావ్యగా పేరు పొందిన దీపిక ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఆమె చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి బిగ్ బాస్ టీమ్ బ్రహ్మముడి దీపికని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకో సీరియల్ నుంచి కూడా ఒక యాంటీ రోల్, అంటే ఒక ఆల్మోస్ట్ హీరోని ప్రేమిస్తూనే హీరోయిన్ పెళ్ళైనప్పటికి కూడా వాళ్ళ మధ్యలో తిని ఎంటర్ అవుతూ వాళ్ళని చాలా చాకచక్యంగా ఆకట్టుకునేలాగా, వాళ్ళని విడగొట్టి ఇంప్రెస్ చేసేలాగా, అంటే యాంటీ రోల్ని కూడా అరే ఎంత బాగుంది, బాగా చేస్తుంది అనిపించే క్యారెక్టర్ని ఒకళ్ళు చూస్ చేసుకున్నారు బిగ్ బాస్ టీం. అది ఎవరో కాదు, కృష్ణ ముకుంద మురారిలో ముకుంద క్యారెక్టర్ చేసిన అమ్మాయి అనుకుంటా. దీనికి సంబంధించి సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ టీం. ఆమె ఇంకెవరో కాదు, యష్మి. సో యష్మిగా ఎవరికి తెలియదు, బట్ కృష్ణ ముకుంద మురారిలో మాత్రం ముకుంద క్యారెక్టర్ అని అంటే మాత్రం అందరికీ బాగా ఫెమిలియర్ అన్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో ఆమె చాలా యాంటీ రోల్గా కనిపిస్తుంది, కానీ అయ్యో కరెక్టే కదా, తన క్యారెక్టరు, తన నేటివిటీ అలా ఉంటుంది, అరే మన ఇంట్లో అమ్మాయి తనకే అన్యాయం జరిగిందే అనే ఫీల్ వచ్చేలాగా యాక్ట్ చేసింది. కాబట్టి ఆమె తర్వాత చాలా స్టేజ్ షోస్, చాలా ఈవెంట్స్, ఐ మీన్ హీరోయిన్ కన్నా తినికి ఎక్కువగా నేమ్ రావడం, తిను యొక్క కాస్ట్యూమ్ డిజైన్ కానీ, తిని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ బాగా ఆకట్టుకుంది కృష్ణ ముకుంద మురారి సీరియల్. సో అందుకు ఆ యష్మిని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి తీసుకున్నారు. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన పని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇట్లాంటి బిగ్ బాస్ సీజన్లో వాళ్ళని పికప్ చేసుకుంటారు. వాళ్ళు క్యారెక్టర్ ఏదైనా సరే ప్రాణం పెట్టి చేస్తారు అనిపించే వ్యక్తులే బిగ్ బాస్ టీం ఎక్కువగా పికప్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు బయట బిహేవియర్ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళకి ఓన్లీ రెమ్యునరేషన్ కోసమే ఫైట్ చేస్తున్నారా, లేదంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన పాత్రకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్న న్యాయం చేస్తున్నారా, లేదంటే సెట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి బయట ఈవెంట్స్ కానీ, మిగతా స్టేజ్ షోస్ కానీ, మిగతా ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్స్ సంబంధించిన పెర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో బ్రహ్మముడి సంబంధించి ఎలాగైతే దీపికని పిక్ చేసుకున్నారో ఇక్కడ కృష్ణ ముకుంద మురారికి సంబంధించి ఈమెను కూడా పిక్ చేసుకున్నారు. అంటే బాగా ఫెమిలియర్ అవ్వాలి. ఫెమిలియర్ అయిన తర్వాత సీరియల్లో చేసే పాత్రలు ఆల్మోస్ట్ రోజు మనం చూస్తుంటాం. రోజు చూడటం వల్ల అరే మన పక్కింట్లో వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రేక్షకులకి. అటువంటి వాళ్ళని తీసుకోవడం వల్ల బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి అరే మనకు తెలిసిన పాత్రలే కదా ఇప్పుడు కనిపిస్తున్నారు, అరే వీళ్ళు మనకు గెలిస్తే బాగును, వీళ్ళకి గెలిస్తే బాగును అని చెప్పి ఒకే ఇంట్లోనే బ్రహ్మముడి కావ్యకు ఫ్యాన్స్ ఉంటారు, ఈ కృష్ణ మురారిలో ముకుందాకి ఫ్యాన్స్ ఉంటారు. సో ఇట్లా ఒకే ఇంట్లో కూడా మళ్ళీ టీములుగా విడిపోయి వీళ్ళు కొంతమంది ఓటు వేయడం చాలా రసవత్తరంగా ఉంటుంది. మనం చెప్పడం చాలా క్యాజువల్గా అనిపిస్తుంది, కానీ ఆ ఓటు వేసేటప్పుడు, వాళ్ళ కంటెస్టెంట్లుగా వాళ్ళు ఎన్నుకునేటప్పుడు, ఆ హౌస్లో ఆడేటప్పుడు అరే ఇది బాగానే ఆడింది కదా, దీనికి వస్తే బాగుంది పాయింట్స్, దీన్ని బాగా ఆడింది కానీ లాస్ట్లో ఇలా చేసేసారు, టైం అయిపోయింది, లేదా వాడు తోసేసాడు, తను తోసేసింది, అట్లాంటి ఫీలింగ్ వస్తాయి కదా, అదే కావాలి బిగ్ బాస్ వాళ్ళకి. సో ఆ బిగ్ బాస్ ఆ సీజన్ 8 అలా రసవత్తరంగా సాగాలంటే ఆల్మోస్ట్ సీరియల్స్ని, స్టేజ్ షోస్ని
జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్లో చేసిన వాళ్ళని తీసుకోవడానికి కారణం ఇదే. సో డిఫరెంట్ జానర్స్ వల్ల ఒకే సీజన్లో ఒకే టీంలో ఒకేసారి 2-3 నచ్చుతారు మనకి. బిగ్ బాస్ సీజన్ మొత్తం కంప్లీట్ చేస్తే ఎవరో ఒకరికే ఓట్ వేయాలి, కానీ 2-3 నచ్చడం వల్ల అందరూ అరే వీళ్ళు గెలిస్తే బాగుండు వాళ్ళు గెలిస్తే బాగుండు అనుకుంటాం కదా. అదే కావాలి టీంకి. బనిజాయ్ టీం కానీ బిగ్ బాస్ టీం కానీ మా టీంకి కానీ ఇట్లాంటి వాళ్ళు కావాలన్నప్పుడే టీం పెర్ఫార్మెన్స్తో, హౌస్లో ఉండే రసవత్తరమైన టాస్కులతో, రసవత్తరమైన సన్నివేశాలతో వాళ్ళకి రేటింగ్ పెరుగుతుంది, మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదే అల్టిమేట్గా కావాలి. అల్టిమేట్గా బిజినెస్ ఎవరికైనా కావాలి. సో బిగ్ బాస్ టీం ఎంత నిశితంగా పరిశీలించి ఇటువంటి సెలెక్ట్ చేస్తున్న ఇప్పటికైనా అర్థమైందో, వాళ్ళు చాలా స్టడీ చేస్తారు, చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి కూడా వాళ్ళు ఏంటి ఎప్పుడు ఏ సీజన్లో ఏ టైంలో ఏ టాస్క్ పెట్టాలి. మధ్యలో పండగలు కూడా వస్తాయి, పండగలు తగ్గట్టు కూడా సీజన్ను టాస్క్లోని ప్లాన్ చేయాలి. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. డే అంతటిది కలిపి ఒక 1 అవర్లో కుదించి ఎడిట్ చేసి ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తుండాలి. ఎంత కష్టమని తెలుసా? మనం సింపుల్గా చూసి అబ్బా సూపర్గా ఉందని అనుకుంటాం, కానీ దాని వెనక ఎంతమంది పవర్ఫుల్ టెక్నీషియన్స్ పనిచేస్తారో మీకు తెలియదు. వాళ్ళు నిజంగా నిద్రలు ఉండవు, నిద్రాహారాలు ఉండవు, అంత బాగా పనిచేస్తారు. ఒక 2-3 టీంలు ఉంటాయి, ఒక టీం వీళ్ళు చేస్తుంది, ఇంకో టీం వచ్చి రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంటుంది. డే అండ్ నైట్తో సంబంధం ఉండదు. వాళ్ళు లేచామా, వర్క్ చేసుకున్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ లేచామా, ఇలాగే ఉంటుంది ఈ 100 days ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ ఆసాంతం. సో ఇట్లాంటి ముద్దుగుమ్మల్ని సీరియల్లో కూడా ఆకట్టుకునే ముద్దుగుమ్మల్ని ఇంత పెట్టడానికి కారణం కూడా మనలాంటి ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడానికి కోసం మాత్రమే. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 మన ఇంట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని అంత రసవత్తరంగా మనకు తెలిసిన క్యారెక్టర్ని, మనకు తెలిసి సీరియల్లో మంచిగా ఉండేవాళ్ళు బిగ్ బాస్లోకి వచ్చేసరికి ఆ యాటిట్యూడ్తో మెప్పించలేకపోవచ్చు. బట్ సీరియల్లో బ్యాడ్గా ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ యాటిట్యూడ్తో మెప్పించవచ్చు. అది ఏంటి అన్నది మనం సీజన్ 8 స్టార్ట్ అయితే కానీ చెప్పలేం. కొద్ది రోజులు అయిన తర్వాత అరే వీళ్ళ బిహేవియర్ బాగుంది, వీళ్ళు ఇది ఎలా ఉంది అని అనుకుంటాం. లాస్ట్ సీజన్లో కూడా మీరు బిగ్ బాస్ సీజన్ 7 చూస్తే మోనితా క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్గా చూపించారు కార్తీక దీపంలో. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆమె ఫైనలిస్ట్లో వరకు వెళ్ళిందంటే ఎంత బాగా మేనేజ్ చేయకపోతే అంతవరకు వెళ్తుంది. 15 మంది కంటెస్టెంట్తో పోటీ పడి, మగవాళ్ళతో పాటు సహా పోటీ పడి, అన్ని రంగాల వాళ్ళతో పోటీ పడి టాస్క్ గెలిచి అంతవరకు నిలబడిందంటే చాలా డేరింగ్ ఉండాలిగా. సో అట్లాంటి క్యారెక్టర్లు కూడా ఇక్కడ మనకు పరిచయం అవుతారు. అక్కడ తెర మీద కనిపించేది వేరు, తెర వెనుక ఉండేది వేరు, రియల్ లైఫ్లో బిహేవ్ చేసే క్యారెక్టర్ వేరు. సో ఇవన్నీ కూడా మనం బిగ్ బాస్ సీజన్ 8లో చూడబోతున్నాం. సో ఈ సీరియల్ యాక్ట్రెస్ ఎవరైతే యష్మి కృష్ణా ముకుందా మురారి సీరియల్ నుంచి, అలాగే కావ్య దీపిక బ్రహ్మముడి సీరియల్ నుంచి కూడా తీసుకోబోతున్నారు. వీళ్ళందరూ కూడా మన ఇంట్లో వాళ్ళలాగే చూస్తాం, వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్ టు యష్మి అండ్ దీపిక.